ముస్లింల ఇఫ్తార్ కలయిక మడకసిర నియోజకవర్గం గుడిబండ మండలం జంబులబండ గ్రామ పంచాయతీ పరిధిలోని బూతప్ప కనుమలలో వెలిసిన హజరత్ సయ్యద్ షా పీర్ దాదా మస్తాన్ వలీ దర్గా నందు ముస్లిం నగర ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఎంకే ఉమర్ ఫారూక్ ఖాన్ దళిత హక్కుల పరిరక్షణ సమితి డిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ హనుమంతు సంయుక్త అధ్యక్షతన ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటి మహా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్లిం నగర ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కెఎం ఉమర్ ఫారూక్ ఖాన్ దర్గా యొక్క ముఖ్య కమిటీ సభ్యులు మునవిర్ కమిటీ సభ్యులు కలిసి నేడు మూలవాసి రక్త సంబంధికులు అయిన ముస్లిములకు దళితులకు ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాటు చేసి ఘనంగా కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ సత్పురుషులైన హజరత్ హుసేన్ షా వలీ మస్తాన్ షా వలీ వారి దర్గా ఆవరణలో వారి యొక్క ఆశీస్సులతో గతంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మౌలానా హస్రత్ మొహానీ స్వాతంత్ర సమర యోధులు చేసిన ఒక ఆచరణాత్మక కార్యక్రమాన్ని దళిత ముస్లిం ఇఫ్తార్ అనే ఒక వేదికను మళ్ళీ పునరుద్ధరిస్తూ దళిత హక్కుల పరిరక్షణ సమితి మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం నగారా మరియు దళిత సోదరులు ముస్లిం సోదరులు మరియు గుడిబండ యువకులు మరియు యొక్క దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. గత సంవత్సరం కూడా మడకసిరలోని ఒక మసీదులో దళిత ముస్లింల ఇఫ్తార్ వేదిక కార్యక్రమాన్ని చేశాము. నెక్స్ట్ అమరాపురంలో కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఓ చోట. మా యొక్క ధ్యేయం, మా యొక్క ఆశయం ఏమంటే, గతంలో మా పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు మౌలానా హస్రత్ మొహానీ గారు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవాలి. మనం సంఘటితం కావాలి, మనమందరము ఒక్కటి కావాలి. ఎందుకంటే ఇక్కడ వివక్షలకు తావులేదు. సత్పురుషులు ఎక్కడుంటారో, మహనీయులు ఎక్కడుంటారో అక్కడ వివక్ష ఉండదు. అక్కడ ప్రేమ, వాత్సల్యం, ఆదరణ, గౌరవం, ప్రతి ఒక్కరూ ఒక్కటే. ఇక్కడ ఎవరు చిన్న పెద్ద తారతమ్యము, తేడా, వ్యత్యాసము, వివక్ష లేదు. మనమందరము ఒకే తల్లి తండ్రి బిడ్డలము. ఆదం అలైహిస్సలాం వారి యొక్క సంతానం మనమందరము. మనం రక్త సంబంధీకులం. నిన్న ఒక నా మిత్రుడు ఫేస్బుక్లో నేను డప్పు కొడుతుంటే అన్న ఏదో ఒక కామెంట్ చేశాను. నేను చెప్పాను, నా మాదిగ మాల మిత్రులు నా రక్త సంబంధీకులు అన్నాను. నేను ఎందుకంటానంటే, నేను భారతదేశంలోని 40 కోట్ల మంది ముస్లింలలో 38-39 కోట్ల మంది ముస్లింలు గతంలో అన్నగారిన పీడిత సామాజిక వర్గాల నుంచి ఇలాంటి సత్పురుషులు, మహనీయులు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లా అలే, బావా ఫఖ్రుద్దీన్ రహమతుల్లా లాంటి సత్పురుషులు వారు పీడిత సామాజిక వర్గాల్ని, దళితుల్ని, అణగారిన వర్గాల్ని ఆలింగనం చేసుకున్నారు. ఒకే తట్టలో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం ఇచ్చారు. ఇప్పుడు కూడా జనాలు కంచం మంచం దూరం ఇచ్చారు. ఇస్లాము ప్రతి ఒక్కరిని ఆదరించుకుంది, ఆలింగనం చేసుకుంది. మనమంతా ఒక్కటే, మనమంతా సమానము అంది. ఆ యొక్క సమాజాన్ని ఏర్పాటు చేయటానికి ఈరోజు దళిత హక్కుల పరిరక్షణ సమితి మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్, గుడిబండ యువజనులు, ముస్లిం సామాజిక సేవకులు, మన దర్గా కమిటీ మిత్ర బృందం అందరము కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు, కానీ మా ఆలోచన, మా ఆశయం ప్రపంచమంతటా ఇలాంటి ఆశయాలు ముందుకు పోవాలి. మనమందరము ఒక తల్లి తండ్రి బిడ్డల్లా, మనమందరము కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు దూరం పెట్టి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి మనమందరము భారతదేశాన్ని ఒక మత సామరస్య, సోదర భావ,
ఒక వసుధైక కుటుంబ నిర్మాణం చేసి భారతదేశాన్ని ప్రపంచ అగ్రరాజ్యాలకు దీటుగా మనం ముందుకు తీసుకుపోవాలంటే మొట్టమొదట మనమేం చేయాలి? మనమందరము ఒక్కటిగా కావాలి. ఏ ఒక్క మంచి పని వచ్చినా, ఏ ఒక్క పండుగ వచ్చినా, ఏ ఒక్క ఉరుసు వచ్చినా, ఏ ఒక్క హిందువుల సోదరుల పండుగ మనమందరం ఒక్కటి కావాలి. మనమందరం ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రేమ, గౌరవాలు, ఆదరణ, ఆప్యాయతతో మనం ముందుకు పోయి మనమందరము ఒక్కటిగా ఉందాం. జై హింద్. మేరా భారత్ మహాన్. అల్లాహు అక్బర్.